నూతనంగా కేంద్రం ఏర్పాటు చేసిన 4 కొత్త కోడ్స్ మీద కార్మికుల కోడ్స్ మీద ఇటు దేశవ్యాప్తంగా నిరసన కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కమ్యూనిస్ట్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు సిపిఐ నాయకులు ఉన్నారు. ఒకసారి మనతో మాట్లాడించిన తర్వాత ఐఎఫ్టీ నాయకులు అన్నమాట. చెప్పండి, ఎట్లా చూడొచ్చు? కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం నవంబర్ 21 నుంచి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు పంపించింది. నవంబర్ 21 నుంచి అవి వినుకులోకి వస్తాయి. దీన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ 4 లేబర్ కోడ్ల అమలు జరగడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి మరణ శాసనం రాయడమే. ఈ లేబర్ కోడ్లు ఎందుకు తెచ్చారు? దీని వెనక ఉద్దేశం ఏంటి? వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే దీనివల్ల కనీస వేతనాలు వస్తాయి, సామాజిక భద్రత ఉంటుంది, అదేవిధంగా అనేక అంశాల పట్ల ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అనేటువంటిది వాళ్ళ వాదిస్తూ ఉంది, ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఉనికిలో లేనటువంటి అనేక సంఘాలను తీసుకొచ్చి వాళ్ళతోటి సంతకాలు పెట్టించి ఇవి మంచివి అనేటువంటిది ఒక సంతకాలు పెట్టించి వాళ్ళ ఎదురుదాడి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. కార్మిక సంఘాల మధ్య విచ్ఛిన్నతకు, కార్మికుల్లో ఒక సందిగ్ధతకు, అదేవిధంగా ఇది మంచి అనేటువంటి ఊహాగానాలకు వీళ్ళు కౌంటర్ దాడి చేస్తూ ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇది అసలు ఎందుకు తెచ్చారనేటువంటిది మేము అభిప్రాయపడేటువంటిది మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. 2019లో కరోనా కంటే ముందు వేజ్ కోడ్ ఒకటి, అదేవిధంగా మిగతా 3 కోడ్లు ఏవైతున్నాయో కరోనా కాలంలో పార్లమెంట్లో వీటిని ఆమోదించారు. ఆమోదించేటువంటి సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలను కానీ ఏ కార్మిక సంఘాన్ని కానీ ఈ లేబర్ కోడ్ల వల్ల ఉపయోగం ఏంటి, మంచి ఏంటి అనేది ఎవరితోటి చర్చ జరపలేదు. ఇది ఏకపక్షంగా మొత్తం కూడా దేశంలో పార్లమెంట్లో అమలు చేసింది. దీని వెనక ప్రధానంగా కార్మికుల ప్రయోజనాల కంటే కూడా కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సహజ సంపద, అదేవిధంగా మొత్తం వ్యాపారానికి అనుకూలంగా, వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఈ చట్టాలు తయారు చేశారు. తద్వారా వాళ్ళకు లాభాలకు ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఒక 50 కంపెనీలు మొత్తం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలను వాడే కొన్నాడు. సహజ సంపద అంతా కూడా వాళ్ళకే పరిశ్రమలకు ఇచ్చారు, ప్రైవేట్ రంగానికి మొత్తం ఇచ్చారు. కనుక దాంట్లో పనిచేసేటువంటి కార్మికులకు ఇవాళ 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఒక 44 చట్టాలు ఉన్నాయి. 8 గంటల పని విధానం, లేదు ట్రేడ్ యూనియన్ యాక్టు, ఐడి యాక్టు, అదేవిధంగా గ్రాట్యుటీ యాక్టు, బోనస్ యాక్టు, ఈ 44 చట్టాలు ఏవైతున్నాయో ఇవి ఉత్తగా రాలేదు. కార్మిక వర్గం ఒక 200 సంవత్సరాలుగా అమెరికాలోని చికాగో వర్గం నుంచి భారతదేశం వరకు ఒక 200 సంవత్సరాలు కొట్లాడితే ఈ చట్టాలన్నీ కూడా వచ్చినాయి. ఈ చట్టాలను ఇప్పుడు మార్చడంలో ఉద్దేశం ఏంటంటే ఈ చట్టాలు కార్మిక వర్గానికి అనుకూలంగా ఉన్నాయి. కొంత సమ్మె చేయడానికి, సంఘాలు పెట్టుకోవడానికి, అదేవిధంగా చట్టపరమైనటువంటి అనేక హక్కులు దీంట్లో ఉన్నాయి. ఈ ఉన్న హక్కులే ఇప్పుడు అమలు చేయటం లేదు. లేబర్ డిపార్ట్మెంట్ అమలు చేయటం లేదు, ప్రభుత్వాలు అమలు చేయటం లేదు, కనీస వేతనాలు అమలు చేయటం లేదు. ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవి ఇట్లుండగానే ఇవాళ కొత్త చట్టాలు 4 చట్టాలు కుదించి 4 చట్టాలు తీసుకురావడం, 4 కోడ్లు తీసుకురావడం వల్ల ఏంటంటే ప్రధానంగా దాంట్లో ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు మీకు కనీస వేతనాలు ఇస్తామంటున్నారు. ఎంత ఇస్తారు మీరు? పార్లమెంట్లో ఆమోదించింది 178 రూపాయలు రోజుకు ఆమోదించారు. మీరు ఏ కనీస వేతనం ఇస్తారు? ఎట్లా లెక్క కడతారు? ఇప్పటికే ఎక్కడ కూడా దేశంలో కనీస వేతనాలు అమలు చేయటం లేదు. లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నా ఇవాళ మీరు నిర్దిష్టంగా ఏం రాశారు? మీ అందరికీ కనీస వేతనాలు ఇస్తామంటున్నారు. ఎక్కడ ఏం వేతనాలు అయ్యి ఎంత ఇస్తారు? దీన్ని ఎవరు అమలు చేస్తారు? లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు అమలు చేయనప్పుడు, లేబర్ డిపార్ట్మెంట్ లేనప్పుడు మీరు ఎవరితో అమలు చేపిస్తారు? అదేవిధంగా సమ్మె పట్ల, సమ్మె గతంలో 1 రోజు ముందు నోటీసు, లేకపోతే 14 రోజుల ముందు నోటీసు ఇచ్చి సమ్మె చేసే అవకాశం ఉండే. ఇప్పుడు 60 రోజులకు పెట్టారు. 60 రోజుల తర్వాత కూడా బార్గెనింగ్ చేయాలి తప్ప, చర్చలు చేయాలి తప్ప, వార్ రూమ్లో చర్చలు చేయాలి తప్ప సమ్మె చేయడానికి కుదరదు. సమ్మె చేస్తే సమ్మె చేసిన నాయకుల మీద మీరు కేసులు పెట్టచ్చు, జైల్లో పంపించచ్చు. ఆ నష్టాన్ని కూడా వాళ్ళతో కట్టించాల్సిన పరిస్థితి ఆ చట్టం వాళ్ళు ఉంది 4 లేబర్ కోడ్ల ద్వారా. అదేవిధంగా సంఘాలు గతంలో 7 ఉండి కొద్దిమందితోటి సంతకాలు చేయించుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి ఉండే. ఇప్పుడు 10% కంపల్సరీ కావాలంటున్నారు. దాంట్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ టైంలో ఎవరైనా చనిపోయినా, బయటికి పోయినా మళ్ళీ అది చెల్లదు. అందుకే సమ్మెని సంక్లిష్టం చేశారు, సంఘాలను పెట్టుకున్నట్టు సంక్లిష్టం చేశారు. అదేవిధంగా ఇంకో కొత్త విధానం తీసుకొచ్చారు. 1 సంవత్సరం ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళకి గ్రాట్యుటీ ఇస్తాం. ఇది ఒక పెద్ద విజయంగా చూపెడతా ఉన్నారు. అసలు నువ్వు ప్రభుత్వ రంగ పరిశ్రమలో, ప్రైవేట్ రంగ పరిశ్రమలో ఒకసారి కార్మికుడు జాయిన్ అయితే
60 సంవత్సరాల రిటైర్మెంట్ దాకా ఉంటాడు. ఇప్పటిదాకా ఉన్న పరిస్థితి. ఇప్పుడు నువ్వు పెట్టింది ఏంది? 1 సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పెట్టుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? భవిష్యత్తులో పర్మనెంట్ ఉద్యోగం ఉండదు. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వకుండా నువ్వు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వాడికి నేను మొత్తం కూడా వాళ్ళ గ్రాట్యుటీ ఇస్తా, 1 సంవత్సరానికే వేతనాలు ఇస్తా అంటే ఏం ఉపయోగం? అందుకే ప్రభుత్వ రంగ పరిశ్రమలో భవిష్యత్తులో పర్మనెంట్ కార్మికులు ఉండరు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ తప్ప ఇంకా నీకు పర్మనెంట్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో పాత చట్టాల్లో 100 మంది కార్మికులు 100 లోపులు పనిచేస్తున్నటువంటి కాడ కొన్ని చట్టాల మినహాయింపులు ఉన్నాయి. వాళ్ళు తీసేసుకోవడానికి, వర్కర్లని రిటైన్ చేసుకోవడానికి, అదేవిధంగా వాటిని మొత్తం మూసేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం పెంచారు? సంఖ్య 300 మంది లోపల ఉన్నటువంటి కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది. అంటే దేశంలో 300 లోపు మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలు 80% ఉన్నాయి కార్మికులు. గత 5 సంవత్సరాలుగా వీటికి వ్యతిరేకంగా 3-4 సార్వత్రిక సమ్మెలు జరిగినాయి. ఇప్పుడు కూడా ఇవాళ దీని అమలు అనేటువంటిది ప్రధానంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా దీని పట్ల మౌనంగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ, అదేవిధంగా డిఎంకే ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం వెంట లేదు. ఆ విధంగా ఉద్యమాలు కూడా చేసే పరిస్థితి లేదు. అందుకే మేము కోరుతా ఉన్నాం, ఫస్ట్ బీజేపీ అనుసరించే విధానాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు నిజంగా కార్మిక వర్గ పక్షపాతులు అయితే దేశవ్యాప్తంగా ఉద్యమం చేయాలా? 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దీని మీద స్పష్టమైనటువంటి ఇవాళ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఐఎన్టీసీ కూడా ఇవాళ దీంట్లో వ్యతిరేకించేటువంటి సంఘాల్లో ఉంది, 4 లేబర్ కోడ్లు వ్యతిరేకించే సంఘాల్లో. ఇవాళ మీరు ఏం చేస్తారు? ఇవాళ మీ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తుందా, వ్యతిరేకిస్తుందా? నిజంగా వ్యతిరేకించినట్టయితే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి మేము అమలు చేయము ఈ రాష్ట్రంలో అని మీరు ఖరాఖండిగా చెప్పండి. దేశవ్యాప్తంగా ఉద్యమం చేయండి. కార్మిక వర్గానికి మీరు సంపూర్ణంగా అండదండలు ఇవ్వండి. అట్లా లేకుంటే బీజేపీ మీరు ఇద్దరు కూడా కార్పొరేట్ అనుకూలంగా వ్యవహరిస్తారని మేము అనుకోవాల్సి వస్తుంది, అట్లా భావించాల్సి వస్తుంది. కనుకనే ఇప్పటికైనా దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు ఈ విధానాలకు వ్యతిరేకంగా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. మీరు కార్పొరేట్లకు అనుకూలమా, కార్మిక వర్గానికి అనుకూలమా? దీంతో తేలిపోద్ది. మీరు ఇవాళ మాటలు చెప్పడం కాదు, ఇవాళ కార్మిక వర్గం పోరాటాలు చేస్తుంది కనుక 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మీరు నిలబడాల్సిన పార్టీ ఎటో ఒకవైపు నిలబడకపోతే కార్మిక వర్గం మీ గురించి కూడా మీ కార్మిక వ్యతిరేక విధానాలు మీరు కూడా అనుసరిస్తున్నారని ఇవాళ అర్థమవుతుంది. కనుకనే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మొన్న 21వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ఆందోళన పిలుపునిచ్చింది. దీర్ఘకాలికం కొనసాగుతుంది. అవసరమైతే దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మె కూడా పోవాల్సి వస్తుందని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 29 కార్మిక చట్టాలు దేశంలో ఉన్నటువంటి సంఘటిత రంగం, అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా రక్షణ కవచంగా ఉండే. కానీ ఇవాళ దేశాన్ని మొత్తం ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా మూసివేసి ఇవాళ ఏదైతే అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులు ఉన్నారో వాళ్ళ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో అమలు జరిగినటువంటి 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చారు. దీనివల్ల కార్మిక వర్గానికి ఉరితాళ్ళు తప్ప మరో మార్గం లేదు. మొత్తం కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసి ఇవాళ మొత్తం దేశ సంపదను, ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులు ఇవాళ కార్మిక వర్గం మీద కూడా దాడి మొదలేసింది. ఆ దాడి తీవ్రమై ఇవాళ ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మార్చేసే వరకు కూడా ఇవాళ అది పొంచి ఉంది. కనుక రేపటి నుండి ఇలా 21 నుండి ఇది అమల్లోకి వచ్చింది. దీని ఫలితాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. భవిష్యత్ కార్మిక వర్గం ఖచ్చితంగా దీని యొక్క చెడు దుష్ఫలితాలన్నీ కూడా అనుభవించక తప్పదు. కనుక దీన్ని ప్రతిఘటించాలంటే గత 5 ఏళ్లుగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు అన్నీ కూడా ఐక్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 4 లేబర్ కోడ్స్ను కూడా రద్దు చేయాలి, మీరు పాత లేబర్ చట్టాలని పునరుద్ధరించాలి అనేటువంటి ఏకైక డిమాండ్తో దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు, అనేక భారత్ బంద్లు, ఒకరోజు సమ్మె, 3 రోజుల సమ్మెలు కూడా దేశంలో జరిగినాయి. కానీ ఏ ఒక్కనాడు కూడా మోడీ ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరపలే. ఏది పాసిబుల్, ఏది కాదు అనేటువంటిది కాకుండా ఇవాళ గుత్తగా మొత్తం చట్టాలను ఇవాళ తీసుకురావడం జరిగింది. ఇది కార్మిక వర్గానికి చాలా నష్టదాయకమైనటువంటిది. ఖచ్చితంగా
ఇప్పుడు కూడా దేశంలో ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రతిఘటించకపోయినట్టయితే భవిష్యత్ తరాలు చాలా బానిసత్వంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కనుక దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో ఏదైతే ఇన్నేళ్ళు ఆ చట్టాలు మనకు రక్షణగా ఉన్నాయో ఆ రక్షణ లేనటువంటి చట్టాలు ఇవాళ ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేసి అదేవిధంగా మొత్తం ప్రైవేట్ శక్తుల యొక్క ప్రాబల్యాన్ని పెట్టుబడుల్ని పెంచడానికి ఇది తోడ్పడుతుంది తప్ప మరి ఈ రకంగా కూడా కార్మిక వర్గ ప్రయోజనాలకు ఇది ఉపయోగపడదు. దీన్ని మనం వ్యతిరేకించకపోయినట్టయితే ప్రతిఘటించకపోయినట్టయితే చాలా తీవ్రమైనటువంటి ఫలితాలు మన భవిష్యత్తు అనుభవించక తప్పదు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించేటువంటి సంఘాలు అన్నీ కూడా మళ్ళీ ఇవాళ ఉద్యమంలోకి వస్తున్నాయి. రేపు భవిష్యత్తులో కూడా అనేక పోరాటాలు తీవ్రమవుతాయి. దీనికి పూర్తి బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మాత్రమే ఈ బాధ్యత వహించాల్సి వస్తుంది. రాబోయే ఎట్లుండబోతుందన్న అంటే దీంట్లో మీ భాగస్వామ్యం మీ పోరాటపరమైన అంశంలో ఏ విధంగా ఐఎఫ్టీ నుండి ఏ విధమైన కార్యాచరణ చేయబోతుంది? పరిశ్రమలలో విస్తృతమైనటువంటి ప్రచారం ఇప్పుడు కాదు, ఈ కోడ్స్ తీసుకొచ్చినప్పటి నుంచే విస్తృతంగా ప్రచారం జరిగింది. అనేక రకాలుగా కార్మిక వర్గాన్ని ఎడ్యుకేట్ చేసినాం. కార్మిక వర్గం కూడా కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసినారు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రమే చాలా మూర్ఖంగా దుర్మార్గంగా చర్చలు జరపకుండా ఆర్డినెన్స్ను ఏదైతే సవరించకుండా దుర్మార్గంగా 4 చట్టాలను తీసుకొచ్చింది తప్ప కార్మికులు ఏనాడు కూడా వీటిని ప్రతిఘటించగలేరు, నిరసనలు తెలియజెప్పలేరు. కానీ ప్రభుత్వమే మొండిగా వ్యవహరించింది. కనుక ప్రభుత్వమే దీని ఫలితాలని రేపు ఉద్యమాలు కొనసాగితే పరిశ్రమలు బంద్ అవుతే వచ్చేటువంటి పరిణామాలన్నిటికీ కూడా మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఐఎఫ్టీగా మేము హెచ్చరిస్తున్నాం. కార్మిక వర్గం కూడా వీటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికి మన సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ ఐక్య ఉద్యమాలు మనం నిర్వహించి పెద్ద ఎత్తున కార్మిక వర్గ ప్రయోజనాలకు మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము ఐఎఫ్టీ తరఫున కూడా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. కార్మిక సంఘాలు కూడా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.